ఈరోజు మేము ఆపరేషన్ రోరింగ్ లయన్ను ప్రారంభించాము. ఇది యుఎస్ ఆయుధ బలాలతో పూర్తి సహకారంతో ఇరాన్ ఉగ్రవాద పాలనకు వ్యతిరేకంగా ఒక ఆపరేషన్. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఉగ్రవాద స్పాన్సర్కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆపరేషన్. సంవత్సరాలుగా ఇజ్రాయేలుకు మరణం, అమెరికాకు మరణం, పశ్చిమ దేశాలకు మరణం అని పిలుపునిచ్చిన పాలన. మేము వారి మాటలను శ్రద్ధగా విన్నాం. మేము వారి చర్యలను చూశాము మరియు ఈరోజు మేము చర్య తీసుకున్నాము. మేం చెయ్యాల్సొచ్చింది కాబట్టి చర్య తీసుకున్నాము. కార్యాచరణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మేము ఈ ఆపరేషన్ను ప్రారంభించాము. ఇరాన్ సైనిక భద్రతా నాయకత్వంలోని ఉన్నత స్థాయి ప్రముఖుల సమావేశాలపై సమన్వయ దాడులు చేశాం. ఈ సీనియర్ ఇరాన్ పాలనా అధికారులు ఐడిఎఫ్ చేత హతమయ్యాలని మేమిప్పుడు ధృవీకరించగలము. అలీ షన్ఖానీ, ఖమేనీకి రక్షణ సంబంధిత విషయాలపై సలహాదారు మరియు రక్షణ మండలి కార్యదర్శి. ముహమ్మద్ బాక్పూర్, ఐఆర్జీసీ కమాండర్. ముహమ్మద్ షిరాజీ, ఇరాన్ సుప్రీం నాయకుడి సైనిక బ్యూరో అధిపతిగా దాదాపు 40 సంవత్సరాలు. సలా అసదీన్, సుప్రీం కమాండ్ సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి. అజీజ్ నసీర్ జాదే, ఇరాన్ రక్షణ మంత్రి మరియు ఇతరులు. వీరు మరియు ఇతర సీనియర్ వ్యక్తులు తమ ప్రణాళికను ఇజ్రాయెల్ విధ్వంసాన్ని ముందుకు తీసుకెళ్లలేరు. వీరు తమ చేతులకు రక్తమంటించిన ఉగ్రవాదులు. వేలాది మందిని ఉగ్రవాదం ద్వారా చంపడానికి ప్రత్యక్షంగా బాధ్యులు. ఆపరేషన్ రోరింగ్ లయన్ ప్రారంభం యుఎస్ సాయుధ దళాలతో నెలల తరబడి సన్నిహిత మరియు ఉమ్మడి ప్రణాళిక తర్వాత వచ్చింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పక్కపక్కనే పోరాడుతున్న 2 దేశాల మధ్య చారిత్రక అపూర్వ సహకారం. మా లక్ష్యం మరింత స్పష్టంగా ఉన్నది. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా తలెత్తుతున్న ముప్పులను తొలగించడానికి ఐడిఎఫ్ చర్యలు కొనసాగిస్తుంది. ఎందుకంటే చర్య తీసుకోవడానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ.